मॉर्निंग। छत्रपति शिवाजी, आत्मनिर्भर भारत, ऑर्गेनिक फार्मिंग, वीर सावरकर, सेल्फ रिलियंट भारत, रेन्यूबल एनर्जी, నేతాజీ, ఫ్లాగ్ పాయింట్ న్యూస్, శ్రీ విజయపురం. ఈ రోజున నేను నా కంటిన్యూషన్ ఎలిప్స్ దీని మీద అకానిక్ సెక్షన్ ఎలిప్స్ మీద కంటిన్యూషన్ మాట్లాడదలుచుకున్నాను. ఈ డైలాగ్ విత్ స్వాతి. స్వాతి గారు, మీ గురించి నిన్న సండే కూర్చుని చాలా వీడియోస్ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి మీద నేను ఒక కరెక్ట్ అనాలిసిస్ చేసుకున్నానో లేదో తెలుసుకోవడం గురించి చాలా వీడియోస్ చూడటం జరిగింది. చూసిన తర్వాత నేను అభిప్రాయానికి వచ్చిన తర్వాత, అంటే మీరు ఒక కుటుంబ నేపథ్యం, ఒక బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం ప్లస్ ఒక స్పిరిచువాలిటీ, ఈ సరౌండింగ్స్లో మీరు పుట్టడం జరిగింది. ఇదే ఎన్విరాన్మెంట్లో మీరు ఎదగడం జరిగింది. కాకపోతే రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నేను ఒక ఎథిస్ట్ని, ఏ దేవుణ్ణి నమ్మను అని మాట్లాడడం జరిగింది. సైమల్టేనియస్గా ఇటు పాలిటిక్స్, ఇటు రిలీజియన్ వేరు చేయాలి. ఇవి రెండిట్ల వల్లే కలిసి ఉండటం వల్లే ఇందులో ఫ్రిక్షన్ పెరిగిపోతుంది. నా ఉద్దేశం ఇక్కడ ఈ రెండు వేరువేరుగా చేస్తూ ప్లస్ మేధావులను అందరినీ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి అని ఒక అభిప్రాయాన్ని, ఇదే నా ఏ డైలాగ్ విత్ స్వాతి యొక్క ఉద్దేశం అని మీరు తెలియచేయడం జరిగింది. ఫస్ట్ని మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఒక స్పిరిచువల్గా మేము ఆలోచిస్తాను అని ఒక పక్క మాట్లాడుతున్నారు, ఒక పక్కన నేను ఒక ఎథిస్ట్ని అని అంటే నేను ఈ కన్ఫ్యూజన్ని క్లారిఫై చేసుకోవడం కోసం మీ వీడియోస్ని వాచ్ చేసినప్పుడు అది మీ ఏ నెలలో మీరు పోస్ట్ చేశారో చూశాను. అంటే అది సీక్వెన్స్లో మీ వీడియోస్ వస్తున్నప్పుడు వెనక ముందు వస్తున్నాయి, నేను కన్ఫ్యూజ్ అవుతాను. మీ వీడియోస్, మీ యొక్క థీమ్ ఏంటి, మీ యొక్క ఐడియాలజీ ఏంటి తెలుసుకోవడం కన్ఫ్యూజ్ వస్తుంది. అప్పుడు నేను ఈ డేట్స్ చూడడం జరిగింది. డేట్స్ వైజ్ చూస్తే ఇనీషియల్గా మీ స్టాండ్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ మీ స్టాండ్ ఏంటి, ఇది చాలా మారిపోయింది. అంటే 6 మాసాలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడని ఆ విధంగా మీరు అంటే నేను ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయదలుచుకున్నాను. నేను గ్రామీణ వాతావరణంలో పుట్టాను. మా ఊళ్ళో 2 అగ్రహారాలు ఉన్నాయి. ఒకటి పౌరోహిత్యం చేసుకుని జీవనం సాగించే ఒక అగ్రహారం, 2 కరణాలు, మున్సిబులు, ల్యాండ్ లార్డ్స్. వీళ్ళలో మా క్లాస్మేట్ ఒకడు శర్మ పౌరోహిత్యం చేస్తారు. వాళ్ళ నాన్నగారు శర్మ గారు, అబ్బాయి శర్మ ఈ కర్ణాల వీధిలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. ఇదందరికీ మాకు తెలుసు. కొంచెం ఈ కొత్త వయసు వచ్చి హై స్కూల్ స్టడీస్ నుంచి జరిగేది. ప్లస్ మీ కాలేజీ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళ విషయాలు నెమ్మదిగా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుస్తాయి, బయటికి ఏదోలా తెలుస్తాయి కదా. ఒక రోజున నేను అనుకోకుండా, అంటే నా క్లాస్మేట్, అమ్మాయి కూడా మా క్లాస్మేటే, నేను అనుకోకుండా, అంటే మా నాన్నగారు ఎరువులు వ్యాపారం చేసేవారు. అంటే రైతులకి ఎరువులు అరువు ఇవ్వడం, పంట వచ్చిన తర్వాత తిరిగి రిటర్న్ తీసుకోవడము ఇలా జరిగింది. నేను ఒకరోజు, అంటే ఈ కరణాలు అనేవాళ్ళు ల్యాండ్ లార్డ్స్, వీళ్ళకి వ్యవసాయ భూములు ఉండేవి. ఒక రోజు ఫోన్ చేసి, మీ ఎవరొకరు రండి, నాకు పంట వచ్చేసింది, ధాన్యం అమ్మి వేయడం జరిగింది, ఈ డబ్బులు తీసుకెళ్ళడానికి మీ ఎరువులు మీ కొట్లో బాకీ ఉంది, మీ షాప్లో అది బాకీ ఇచ్చి వేస్తానని చెప్పేసి ఈ అమ్మాయి నాన్నగారు ఫోన్ చేయడం జరిగింది. మా నాన్నగారు అన్నారు, నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకురా అని చెప్పడం జరిగింది. నన్ను చూసి ఈ అమ్మాయి ఫాదరు లోపల పిలిచి, మా అమ్మాయి మీరందరూ కలిసి చదువుకుంటున్నారు కదా, ఓకే, నాకు ఒక విషయం తెలిసింది, మా అమ్మాయి శర్మని ప్రేమిస్తుందని, పెళ్లి చేసుకుంటానంటుంది. నా ఉద్దేశం, మేమందరూ ల్యాండ్ లార్డ్స్, వాళ్ళు ఏదో ఇంటింటికి తిరిగి పౌరోహిత్యం, ఒకప్పుడు వాళ్ళ వృత్తి ఈ యాచక వృత్తి, అంటే ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసుకునే వాళ్ళ ఇంట్లోకి మా అమ్మాయిని ఎలా ఇస్తాను అని
కొంచెం మా అమ్మాయికి నువ్వు చెప్పు అని చెప్పేసి నాకు కట్ చే ఇక్కడ ఈ విషయాన్ని కట్ చేస్తున్నాను. అంటే స్వాతి గారు, నేను అంటే నాకు ఇక్కడ మిమ్మల్ని అడగదలుచుకున్నది ఇక్కడ ఆ, ఈ ఆ, హిందూ ధర్మంలో ఈ కుల వ్యవస్థ ఉంది. ఈ కులాల్లో ఆ, ఈ చేతి వృత్తులు అనేవి మేము చేస్తున్నాము అని కొంతమంది ఆ వృత్తుల్ని అవమానంగా భావించే విధంగా నెరేటివ్ బిల్డ్ చేయడం జరిగింది మన దేశంలో. అదే అసలు ఒక అడుక్కోవడం అనేది ఒక వృత్తిగా స్వీకరించిన బ్రాహ్మణులు, అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఈ మాట వింటే. అడుక్కోవడం కూడా ఒక వృత్తి అనండి. అంటే ఇక్కడ ఏదో ఒక టైలరింగ్ చేసుకునేవాడో లేకపోతే కుమ్మరో కమ్మరో వడ్రెంగో వీళ్ళకు ఒక వృత్తి ఉంది, సమాజంలో ఒక గుర్తింపు ఉంది. కాకపోతే ఒక యాచకం చేయటం కూడా ఒక వృత్తి అన్న విషయం నాకు అప్పటి వరకు తెలీదు. ఇంతటి కింద స్థాయిలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇంత జ్ఞానాన్ని ఎలా సంపాదించగలిగారు? అంటే నేను ఇక్కడ నిన్న మాట్లాడింది రామాయణంలో వాల్మీకి మహర్షి ఒక బోయవాడిగా జన్మించి రామాయణం రచించాడు. అదేవిధంగా యాచక వృత్తిలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణులు ఈరోజు ఇంత జ్ఞానాన్ని ఎలా సంపాదించగలిగారు? బతకలేక బడిపంతులు అనేవారు అని కూడా అనేవారు. అంటే వీళ్ళ యొక్క జ్ఞానం గురించి నేను నా అనుభవం చెప్పాలంటే, నేను హై స్కూల్ స్టడీ పల్లెటూరు వాతావరణం దగ్గరలో ఉన్న సిటీలో నేను +2 చేయడం జరిగింది, ఇంటర్మీడియట్. అక్కడ చుట్టూరు బ్రాహ్మణ అగ్రహారాలు ఉండేవి. చాలా వీళ్ళ యొక్క మేధస్సు, వీళ్ళ యొక్క ఎనాలిసిస్, ఏదైనా సబ్జెక్టు మీద మాట్లాడాలన్నా ప్లస్ వీళ్ళ మార్క్స్ ఎగ్జామ్స్లో అచీవ్ చేయడం, లెక్చరర్ అడిగిన క్వశ్చన్స్కి ఇన్స్టెంట్గా సమాధానం చెప్పడం తెలియదుగా. మాకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడిగేవాళ్ళం. ఇక్కడ మీకు గ్రాడ్యుయేషన్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఇంటర్మీడియట్ స్టేజ్, హై స్కూల్ స్టడీకి వచ్చేటి తిడతారు కొడతారు కూడా బెత్తం పుచ్చుకుని. ఇటు +2 స్టేజ్కి వచ్చేటప్పటికి తిట్టడం మాత్రమే జరుగుతుంది, బెత్తునిచ్చి కొట్టడము ఇట్లాంటివి జరగవు. అదే గ్రాడ్యుయేషన్ స్టేజ్కి వచ్చేటప్పటికి కొట్టడాలు తిట్టడాలు ఉండవు. లెక్చరర్ వస్తాడు, ఆయన సబ్జెక్ట్ లెసన్ తీసుకుంటాడు, చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడు. నీకు అర్థమైందా లేదా ఏమీ కూడా వాళ్ళు అడగరు, ఏమీ చేయరు. ఎటువంటి ఒక ఫ్రీనెస్ ఉంటుంది అక్కడ. నీకు నువ్వు తెలుసుకోవాలి, నువ్వు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇక్కడ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది జయప్రకాష్ నారాయణ గారిని. అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి, మేము భరిస్తున్నాము, అసలు వీళ్ళ బాధ ఏమిటి అని మీరు ఇదే క్వశ్చన్ నన్ను అడిగితే, అంటే ఇక్కడ మీరు ఇదే క్వశ్చన్ నన్ను అడిగితే నా సమాధానం ఝాన్సీ లక్ష్మీబాయి గుండె లోతుల్లోకి వెళితే తెలుస్తుంది ఈ ధర్మం యొక్క గొప్పతనం, ధర్మాన్ని కాపాడుకో. రాణి రుద్రమదేవి గుండె లోతుల్లోకి వెళితే తెలుస్తుంది ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుస్తుంది. అదే కాశ్మీర్ పండిట్స్, మహిళల ప్లస్ కాశ్మీరీ పండిట్స్ గుండె లోతుల్లోకి వెళితే ఈ ధర్మం యొక్క గొప్పతనం, ఈ ధర్మం ఎందుకు నాశనమైంది అనే బాధ మీకు తెలుస్తుంది. అదే తమిళనాడులోని బ్రాహ్మిన్స్ ద్రవిడ ఉద్యమంతో బ్రాహ్మణ హత్యలు జరిగినవి, వీళ్ళ కుటుంబాల జీవితాల్లోకి వెళితే మీకు ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనం, వీటి యొక్క బాధ మీకు అర్థమవుతుంది. ఒక బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించి, అంటే మీ స్టాండ్ మారిపోయింది. అంటే మీరు ఎటువంటి వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆ ఇంప్రెషన్ మీ మీద పడిపోతుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, మీరు ఇంతమంది వ్యక్తుల గుండె లోతుల్లోకి వెళ్ళమని. అదే మదర్ తెరీసా గుండె లోతుల్లో క్రిస్టియానిటీ కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు మీకు అక్కడ. ఇక్కడ కంచె ఐలేయ లాంటి వ్యక్తుల్ని మీరు ఇంటర్వ్యూ చేశారు. వీడి పిచ్చివాగడంతా ఒక సంవత్సరాల డికేడ్స్ నుంచి మేము వీడియోలు చూస్తున్నాం. ఇటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి ఇటువంటి వాళ్ళ మేధావులు చేస్తూ, మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తూ ఈ సమాజాన్ని మరింత ఒక కన్ఫ్యూజన్లో పడవేస్తున్నారు. ఇది మీరు తెలుసుకోవాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎటువంటి వ్యక్తులను మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, వీళ్ళ మేధావులుగా వీళ్ళు చిత్రీకరించుకుంటారు.
అంటే ఇటు గుండె లోతుల్లోకి వెళ్ళి సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. మేధావులని ముద్ర వేసుకుని ఈ సమాజాన్ని, ఈ సంస్కృతి సంప్రదాయాలు విమర్శించే ఇటువంటి వ్యక్తులు ఇంటర్వ్యూ చేయడం వల్ల మనకి ఈ సమాజంలో మార్పు రాదు. ఇది మీరు తెలుసుకోవాలి. ఇదే ఈ రోజున నేను ఇవ్వదలుచుకున్న మెసేజు. నెక్స్ట్ అంటే ఇక్కడ మీరు ఆర్ఎస్ఎస్ గురించి నేను చేద్దాం అనుకుంటే ఆర్ఎస్ఎస్లో అలాంటి మహిళలకి, స్త్రీలకి స్థానం లేదు. కాకపోతే ఇక్కడ ఆర్ఎస్ఎస్లో వివాహాలు కూడా చేసుకోరు. అంటే ఈ కుటుంబ నేపథ్యం, ఈ పిల్లలు, బాధ్యతలు ఇవి దేశ సేవ చేయడానికి అడ్డంకిగా ఉంటాయని వాళ్ళు వివాహాలు కూడా చేసుకోకుండా దేశ సేవ చేస్తూ ఉంటారు. దీన్ని మీరు స్త్రీ దేశిగా మీరు ఊహించుకుంటే మీకే వదిలేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడతోటి ఈ రోజున మెసేజు ఆపివేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతకి జై. జై.